అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ రెడీ అయిందా? కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా అజెండాను ఫిక్స్ చేసిందా? ఇక ఇంతకు ఏ అంశాలతో అధికార పార్టీని కార్నర్ చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది? బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండనుంది? వాచ్ దిస్. ఈ నెల 16 నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈసారి అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ మీద పైచేయి సాధించాలని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తోంది. ఏ సమస్యలను ప్రస్తావిస్తే హైలైట్ అవుతామనే దానిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. అసెంబ్లీ రూల్స్, 0 అవర్, క్వశ్చన్ అవర్, బడ్జెట్ పద్ధతులపై చర్చ సందర్భంగా ఏం మాట్లాడాలనే అంశాలను గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్లో వివరించారు. గత బడ్జెట్లో కేటాయింపులు, ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏ విధంగా కార్నర్ చేయవచ్చనే దానిపై ఓరియంటేషన్ సెషన్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా అసెంబ్లీలో గులాబీ పార్టీ మాట్లాడనుంది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హిమాయత్ సాగర్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. హైడ్రా, హెల్త్ పాలసీ, నాగర్ కర్నూలు కుమేర ఘటన, వెలుగుమట్ల అంశంతో పాటు రైతుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పెట్టే విధంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచించింది. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల చర్చల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కేవలం 1-2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో బీఆర్ఎస్ను లీడ్ చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సింది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చినా గవర్నర్ ప్రసంగం రోజు లేదా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే అసెంబ్లీకి వస్తారని చర్చ జరుగుతోంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.